అయా తండ్రి కిందటి వారము కన్నా ఈ వారము నాయన స్వస్థతనిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయా తండ్రి ఆ తల్లి గారి మీద నీ ఆత్మ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ దర్శనాలు చూసే భాగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా మాకు ఎప్పుడు దయచేస్తావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయినా తనకి ఇచ్చిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇంకా నాయన తండ్రి ఎక్కడైనా బలహీనత ఉంటే ఆ బలహీనత నుంచి విడిపించిందైనా అయా క్రిస్మస్ ఆరాధనలు ఎక్కడ జరిగితే అక్కడికి నాయన ఆరోగ్యంగా రావడానికి నాయన నీకు దయచేయి తండ్రి నాయన. అలాగే అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి. లోకమన్న మా ఇళ్ళ పడిపోయారు ప్రభా. అయా నీ వైపే ఎంతగానో తిరిగిన బిడ్డ ప్రభా నాయన అయ్యా. మరి ఈ లోకంలో పడిపోయారంటే నాయన ఈ లోకంలో చూశారు తండ్రి నాయన వేసారు. ఒక్కసారి అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటేనే కానీ భార్య చెప్పిన బిడ్డలు చెప్పిన ఎవరు చెప్పిన వినే పరిస్థితులలో లేరయ్యా తండ్రి. మీరే దర్శించండి తండ్రి. ఆ బిడ్డకు మారు మనిషిని పశ్చాత్తాపాన్ని దయచేయండి తండ్రి. యథార్థంగా మళ్ళీ మీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. కుటుంబానికి నాయన పెద్ద దిక్కు ప్రభునైనా పెద్ద దిక్కేనైనా తండ్రి. లోకంలో పడిపోతే బిడ్డలకి ఎవరయ్యా చెప్పిన వాళ్ళు ఉన్నారు తండ్రి నాయన. ఒకసారి నీ బిడ్డని మీరు దర్శించండి తండ్రి. మీరు దర్శించి ఆ బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. బిడ్డకి నాయన పశ్చాత్తాపం మారు మనిషిని దయచేయండి తండ్రి. నీ రక్షణలో కడిగిన బిడ్డ ప్రభు, నీ రక్తంలోనైనా కడిగి నాయన బిడ్డని శుద్ధీకరించాడు. మళ్ళీ లోకంలోనైనా ఈ లోకం ఆయిల్లో పడిపోయారు ప్రభు. ఒక్కసారి దర్శించండి తండ్రి నాయన. గృహం చుట్టూ నీ రక్షణ కంచి కాపుదలు ఉంచండి ప్రభు. దుష్టుడికి అపవారికి నాయన గృహంలో చోటు ఇవ్వకూడదు ప్రభు నాయన. శరీరం బలహీనత పెట్టచ్చు కానీ నాయన ఆత్మ ఎప్పుడు బలహీనత పెట్టదు ప్రభు నాయన. ఆత్మ నీది కనుక నాయన ఎప్పుడు బలహీనతగా ఉండకూడదు ప్రభు. మేము నాయనానికి వందనాలు తండ్రి. అలాగే రూబేని వ్యక్తినికి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన 3 మంగళవారాల ప్రార్థన నాయన ఒక్కసారి